హలో, నేను ప్రియాంక. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియా. ఈరోజు పండుమిర్చి పచ్చడి చూపిస్తానండి ఈ వీడియోలో. దానికోసం ఒక కప్ పల్లీలు, ఒక 10-15 పండుమిర్చి, ఇంకా ఒక 3 మీడియం సైజ్ టమాటా. ఇంక ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత కొన్ని పల్లీలు, మనం 1 కప్ పల్లీలు తీసుకున్నాం కదండి, ఆ పల్లీలు అందులో వేసి వేయించుకోవాలి. బాగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత అందులో పండుమిర్చి యాడ్ చేసుకొని అవి కూడా బాగా వేపుకోవాలి. కొంచెం లిడ్ పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత మళ్ళీ ఒక మధ్యలో అలా తిప్పుతూ ఒకసారి చూసుకోవాలి. ఈ పండుమిర్చి కొంచెం వేగాయి అనిపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మిక్సీ జార్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం సేపు చల్లారేదాకా. తర్వాత అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని అదే ఆయిల్లో మనం బిగ్ సైజ్ టమాటా తీసుకున్నాం కదా, అవి అందులో వేసుకొని వేయించుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఇంకా దాని తర్వాత లిడ్ పెట్టుకొని కాసేపు వీటిని మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో తీసి అలా వేయించుకొని మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసి టమాటా మెత్తపడి తొక్క పైకి ఊడిపోతుంది కదా, అలా వచ్చేంత వరకు మగ్గించుకొని గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా ముందు చల్లారబెట్టుకున్నాం కదా, అది కచ్చాపచ్చగా మిక్సీకి వేసుకోవాలి. మరి అందులోనే టమాటా ఉడకబెట్టుకున్నాం కదా, అది కూడా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసి తీసుకోవాలి. ఇలా కొంచెం బరకగా మనం మిక్సీ వేసుకుంటే పచ్చడి బాగుంటుందండి. తర్వాత ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపుకు కావాల్సినవి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు వేసుకొని అందులో వేసేసుకోవటమేనండి. ఒకసారి వేడివేడి అన్నంలో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.